Please subscribe Parthu Tech channel, like it and share it. Please subscribe Parthu Tech channel, like it and share it. NEET 2024 ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఇటీవలే నీట్కి సంబంధించినటువంటి నీట్ 2024 సంబంధించినటువంటి ఎగ్జామ్ని విద్యార్థులు అటెంప్ట్ చేస్తున్నారు. మరి రెస్పాన్స్ షీట్ కూడా రావడం జరిగింది. పరీక్ష ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. వాటిని ఏ విధంగా మనం కౌన్సిలింగ్లో ఏ విధంగా పాల్గొనాలి, వాటిలో ఏమేమి దశలు ఉంటాయి, మరి ఫీజు ఎంతెంత కట్టాలి, పూర్తి సమాచారాన్ని ఈ ఒక్క వీడియోలో మీకు పార్థు టెక్ ఛానల్ అందజేస్తుంది. ఈ ఒక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే మొత్తం సమాచారాన్ని అంతా కూడా మీ ముందు ఉంచడం జరుగుతుంది. అనేక విషయాలను వైద్య వృత్తికి సంబంధించి, అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఇంకా ఇతర విషయాలకు సంబంధించినటువంటి వీడియోలు, మంచి వీడియోలను ఎప్పటికప్పుడు మీకు అందజేస్తున్నాము. కాబట్టి ఇటువంటి వీడియోలు మీరు ఎంతో ఆదరిస్తున్నారు. ఇటువంటి సహాయం అందిస్తున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ మరి అసలు విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు దీంట్లో మొదటగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అప్లికేషన్ ఫిల్లింగ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ పేమెంట్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇది మనం ఆన్లైన్లో చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేటువంటిది సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల్లో కౌన్సిలింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్లో మొదటగా మనం చేయవలసింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో అప్లికేషన్ ఫిల్లింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. దాంట్లో అడిగినటువంటి వివరాలన్నింటినీ కూడా మనం ఫిల్ చేయాలి. అదే సమయంలో ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఇక ఫీ స్ట్రక్చర్ కానీ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఒకటి వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ అని, నెక్స్ట్ 2 వచ్చేసి సెక్యూరిటీ ఫీ. ఒకటి రిజిస్ట్రేషన్ ఫీ, 2 వచ్చేసి సెక్యూరిటీ ఫీ అని 2 రకాలు ఉన్నాయి. ఈ 2 కూడా మనం పే చేయాలి. మరలా కమ్యూనిటీ ఆధారంగా ఆ రిజిస్ట్రేషన్ ఫీ, సెక్యూరిటీ ఫీజు మరి 2 రకాలుగా వేశారు. ఓసీ వాళ్ళకి ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓసీకి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఒక విధంగా, ఓబీసీ మరియు ఎస్సీ మరియు ఎస్టీలకు ఒక విధంగా చేయడం జరిగింది. ఫస్ట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి వీళ్ళకి 1000 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ 1000 వరకు ఉంటుంది. ఇకపోతే సెక్యూరిటీ ఫీజు వచ్చేసి 10,000 వరకు ఉంటుంది. సెక్యూరిటీ ఫీజు 10,000 వరకు. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1000, సెక్యూరిటీ ఫీజు వచ్చేసి 10,000. మొత్తం ఎంత అయింది? అప్పుడు 11,000 కట్టాలి మనం. సో నువ్వు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ విద్యార్థి 11,000 పే చేయాలి ఫీ స్ట్రక్చరు. అదేవిధంగా ఓబీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు 500 ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 500 ఉంటుంది. సెక్యూరిటీ ఫీజు 5,000 వరకు ఉంటుంది. సెక్యూరిటీ ఫీజు 5,000 వరకు ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపితే 5,500 వరకు వాళ్ళు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయవలసి వస్తుంది. ఇది ఫీ స్ట్రక్చర్. ఆన్లైన్లో నువ్వు ఆల్ ఇండియా కౌన్సిలింగ్, ఇది స్టేట్ కౌన్సిలింగ్ కాదు, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలంటే మనము కట్టవలసింది ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకైతే 11,000, ఓబీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 5,500 రిజిస్ట్రేషన్ ఫీజ్ మరియు సెక్యూరిటీ ఫీజు కట్టాలి. అయితే ఇక్కడ మనం ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చెల్లించినటువంటి సెక్యూరిటీ ఫీజు 10,000, అదేవిధంగా ఓబీసీ మరియు ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు పే చేసినటువంటి 5,000 ఇట్ ఈస్ రీఫండబుల్ అమౌంట్. రీఫండబుల్ అమౌంట్ అంటే వాటిని తిరిగి మళ్ళా గవర్నమెంట్ మనకు చెల్లిస్తుంది. కాబట్టి ఆ 10,000 కానీ ఈ 5,000 కానీ మరలా తిరిగి మన ఖాతాలో పడుతుంది. ఇది ఫీ స్ట్రక్చర్. సో నీట్లో
2024లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్, నేషనల్ వైడ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫీజులు ఈ విధంగా మనం కట్టాల్సి వస్తుంది. ఇది దాని ప్రాసెస్. ఇకపోతే ఈ కట్టేసిన తర్వాత కౌన్సిలింగ్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. దీంట్లో రౌండ్ 1 చూస్తాం మనం. రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? మెయిన్గా వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. సో ర్యాంక్ మంచిది వచ్చినా కూడా మనం వెబ్ ఆప్షన్స్ సరిగా పెట్టకపోతే దాన్ని మంచి సీట్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మన వెనకలు ఉన్నటువంటి క్యాండిడేట్కి ఆ మంచి సీటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. తర్వాత రిజల్ట్ ప్రకటించడం జరుగుతుంది. రౌండ్ 1కి రిజల్ట్ 1 ప్రకటించడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ కొంతమందికి అవుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి చేరాలి అనేటువంటి విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చినటువంటి కాలేజీలో ఇక్కడ చూడండి, రిపోర్ట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అంటే వాళ్ళు అనుకున్న కాలేజే. ఇప్పుడు ఒక 20 కాలేజీలు పెట్టారు అనుకోండి, 20వ కాలేజీ వచ్చింది అనుకోండి, ఆ కాలేజీలో వేసి రిపోర్ట్ చేస్తాడు. ఆ విద్యార్థి రిపోర్ట్ చేసి అడ్మిషన్ తీసుకుంటాడు. అయితే అతనికి ఇంకా పైన ఉన్నటువంటి ఆ 19 కాలేజీల్లో బెటర్ వన్ కానీ వస్తే చేరాలని అతనికి కోరిక ఉంటుంది. కాబట్టి అతను ఏం చేస్తాడు? ఈ ట్రైస్ టు అప్గ్రేడేషన్కి ప్రయత్నం చేస్తాడు. సో ఎవరైనా చేస్తాం కదా, ఈ అప్గ్రేడేషన్ చేయడం వల్ల రౌండ్ 2లో పార్టిసిపేట్ చేస్తాడు. అంటే రౌండ్ 1లో అతనికి సీటు అలాట్మెంట్ అయింది. కానీ రౌండ్ 2లో మంచి కాలేజీ పొందేదానికి అప్గ్రేడేషన్కి పెట్టుకుంటాడు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే, నాట్ ఇంట్రెస్టెడ్, అతనికి వచ్చినటువంటి కాలేజీ ఇంట్రెస్ట్ లేకపోతే, అది వద్దనుకుంటే, సో ఇక్కడ ఏమన్నాడు? లీవ్ ద సీట్ వితౌట్ జాయిన్. సో ఆ విద్యార్థి ఏం చేస్తారంటే ఆ కాలేజీలో చేరేదానికి ఇష్టం లేదు కాబట్టి ఒకవేళ కౌన్సిలింగ్లో వచ్చినా కూడా వదులుకుంటాడు. లీవ్ ద సీట్ వితౌట్ జాయిన్ కాకుండా, రిపోర్ట్ చేయకుండా వదులుకుంటాడు. సో ఇది ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కాలేజ్ జాయిన్ అయ్యేసి మరి ఏమవుతుంది? అప్గ్రేడేషన్కి రెండో రౌండ్లో పార్టిసిపేట్ చేస్తాడు. రెండో రౌండ్లో పార్టిసిపేట్ చేస్తాడు. సో కాబట్టి ఈ అప్గ్రేడేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా అతను రౌండ్ 2కి వస్తున్నాడు. సీటు వచ్చినటువంటి వ్యక్తి, సీటు నచ్చనటువంటి వ్యక్తి ఆ సీటు తీసుకోకుండా వదిలేస్తున్నాడు. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు? రౌండ్ 1 అయిపోయింది. రౌండ్ 1లో కొంతమంది మంచి ర్యాంక్ వాళ్ళు వాళ్ళకి వచ్చినటువంటి సీటుని జాయిన్ కావడం జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు, సీట్ రాని వాళ్ళు, మరి మంచి సీటు పొందినటువంటి వాళ్ళు, అప్గ్రేడేషన్ పెట్టినటువంటి వాళ్ళు రౌండ్ 2లో రౌండ్ 2కి పార్టిసిపేట్ చేస్తారు. మరి ఈ రౌండ్ 2లో ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాం, అప్గ్రేడ్ R1. రౌండ్ 1లో అప్గ్రేడేషన్కి పెట్టుకున్న వాళ్ళు, మరియు రౌండ్ 1లో పార్టిసిపేట్ కాకుండా ఫ్రెష్గా రౌండ్ 2లో మరి అప్లై చేసేవాళ్ళు కూడా రౌండ్ 2లో వస్తారన్నమాట. కాబట్టి రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసి అప్గ్రేడేషన్ కోసం అప్లై చేసేవాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా ఈ రౌండ్ 2కి అప్లై చేస్తారు. మరి రౌండ్ 2కి అటెండ్ అవుతారు. దీంట్లో కూడా ఇక్కడ చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ రౌండ్ 2లో కూడా ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా అలాట్మెంట్ అవుతుంది. సీటు రిజల్ట్స్ ఆ వెబ్ ఆప్షన్స్లో సీట్ అలాట్మెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సీట్ అలాట్మెంట్ కానీ అయితే
వాళ్ళకి ఆ సీటు మీద ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్లయితే ఏమవుతుంది, రిపోర్ట్ ఎట్ అలాటెడ్ కాలేజ్, ఆ కాలేజీలో వాళ్ళు రిపోర్ట్ చేసి అడ్మిషన్ పొందుతారు. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. మరి ఇంకా వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ దాని మీద ఇంకా ఉన్నాయి, మంచి బెటర్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే అతను లేదా ఆమె ఇంట్రెస్టెడ్ టు గో అప్గ్రేడేషన్కి మరలా ఇంకో రౌండ్లో వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు. ఇదిగోండి మాపప్ రౌండ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారు అనమాట. ఆల్రెడీ సీట్ వచ్చింది కానీ అప్గ్రేడేషన్కి మరలా మాపప్ రౌండ్లో వాళ్ళు ట్రై చేస్తారు అనమాట. ఒకవేళ సీట్ 2లో నాట్ ఇంట్రెస్టెడ్ రాకపోతే, సీటు వచ్చింది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే, చేరేది ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, లీవ్ ద సీట్ త్రూ ఫ్రీ ఎగ్జిట్ విత్ ఫర్ఫిచర్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సీటుని వదులుకుంటారు. అయితే ఇప్పుడు రెండవ రౌండ్లో కానీ సీటును కానీ వదులుకుంటే వాళ్ళకి ఒక నష్టం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం తిరిగి ఇవ్వరు. కాబట్టి అది కోల్పోవాల్సి వస్తుంది. ఈ రెండో రౌండ్లో కానీ సీటు కానీ వదులుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ కూడా వదులుకోవాల్సి వస్తుంది. తర్వాత వీళ్ళంతా కూడా నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తారు. మరి మాపప్ రౌండ్ నెక్స్ట్ వచ్చేసి మాపప్ రౌండ్. ఈ మాపప్ రౌండ్ని మూడో రౌండ్ అనొచ్చు మాపప్ రౌండ్ని. ఈ మాపప్ రౌండ్లో 1-2 రౌండ్లు పాల్గొనని విద్యార్థులు ఫ్రెష్గా ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేసుకుని మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదా రౌండ్ 2లో సీటు వచ్చి అప్గ్రేడేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా రావచ్చు, మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ అవుతారు. ఇక్కడ కూడా ఫ్రెష్గా అటెండ్ అయ్యే వాళ్ళు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రౌండ్ 2 వాళ్ళు అప్గ్రేడేషన్ కూడా ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ కట్టుకోవాల్సిందే. రౌండ్ 2 వరకు ఒక రకంగా ఉంటుంది. రౌండ్ 2 మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్, రౌండ్ 2 తర్వాత కూడా మళ్ళీ ఫ్రెష్గా మాపప్ రౌండ్కి సెక్యూరిటీ డిపాజిట్ కట్టుకోవాల్సిందే. ఇక మాపప్ రౌండ్ చూద్దాం. ఇప్పుడు మాపప్ రౌండ్లో మరలా ఏమవుతుందంటే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టున్నాం కదా. ఈ వెబ్ ఆప్షన్స్లో మనకి ఏదైనా తగిలిన అనుకున్న కాలేజీ, ఒకవేళ అది మనకి ఇంట్రెస్ట్గా ఉంటే ఏమవుతుంది, ఆ కాలేజీలో మనం అడ్మిషన్కి తీసుకుంటాం, రిపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ నువ్వు అప్గ్రేడేషన్కి పోవాలనుకుంటే, ఒకవేళ నీకు ఇందాక మనకు రౌండ్ 1లో రౌండ్ 2లో అప్గ్రేడేషన్ పోవాలనుకుంటే ఇచ్చుకున్నాం. మరి ఇక్కడ అప్గ్రేడేషన్ పోవాలని అనిపిస్తుంది అనుకోండి, కానీ అక్కడ వీలు ఉండదు, అప్గ్రేడ్స్ పోయేదానికి వీలు ఉండదు. ఇంకా వచ్చినటువంటి కాలేజ్తో మనం సంతృప్తి పొందాలి. కంటిన్యూ విత్ జాయింట్ కాలేజ్. నీకు ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుందో ఆ కాలేజీలో నువ్వు జాయిన్ అవ్వాల్సిందేను. అది మాపప్ రౌండ్. ఒకవేళ మనకి వచ్చినటువంటి కాలేజ్ కానీ ఇంట్రెస్ట్ లేకపోతే, కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయింది, ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ చూడండి, లీవ్ ద సీట్ త్రూ ఫ్రీ ఎగ్జిట్ విత్ ఫర్ఫిచర్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్. మనం రెండోసారి కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ కూడా వదులుకోవాలి. కాబట్టి ఇక్కడ సీటు వదులుకోవాల్సి వస్తుంది. వద్దనుకుంటే వచ్చినటువంటి సీటు వదులుకోవాలి, ఆ సెక్యూరిటీ డిపాజిట్ కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మాపప్ రౌండ్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మాపప్ రౌండ్లో సీట్ రాని వాళ్ళు మరలా ఏమవుతుందంటే స్టే రౌండ్, నెక్స్ట్ రౌండ్ని స్టే రౌండ్ అంటాము. స్టే రౌండ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ స్టే రౌండ్లో ఇంతకుముందు రౌండ్లో పాల్గొనని విద్యార్థులు ఫ్రెష్గా ఇక్కడ పాల్గొనవచ్చు. లేదా సీట్ రానటువంటి వారు ఫస్ట్, సెకండ్ మరి మాపప్ రౌండ్లో సీట్ రానటువంటి విద్యార్థులు ఈ స్టే రౌండ్లో పార్టిసిపేట్ కావచ్చు. ఈ స్టే రౌండ్లో కూడా సేమ్ యాస్టీస్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరగాలి, ఫీ పేమెంట్ జరగాలి. దీంట్లో కూడా ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంకో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరగాలి, అప్లికేషన్ ఫిల్లింగ్ జరగాలి, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ జరగాలి. ఇది యాస్టీస్ ప్రతి రౌండ్కి ఫ్రెష్ వాళ్ళకి.
ఇప్పుడు చూడండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు స్టే రౌండ్లో. మరి అక్కడ సీట్ రిజల్ట్ 4 ఇది రౌండ్ 4 అనుకోవచ్చు స్టే రౌండ్ని. దీంట్లో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా చూడండి ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఉంటారు, నా ఇంట్రెస్ట్ లేనటువంటి విద్యార్థులు ఉంటారు. సో ఆ ఖాళీలో చేరాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏమవుతుంది చూడండి, వాళ్ళకి ఆ కాలేజీలో అడ్మిషన్ కోసం రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ యాట్ ఫ్రెష్ అలాటెడ్ కాలేజ్ ఫర్ అడ్మిషన్. ఒకవేళ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకో, సో వచ్చినటువంటి కాలేజీ అతనికి ఇంట్రెస్ట్ లేదు చేరేదానికి, అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఒకవేళ అతను ఆ సీటు కానీ వదులుకుంటే, అంటే సీటు వచ్చి కాలేజ్ అలాట్మెంట్ కానీ వచ్చి చేరకపోతే, ఒకవేళ ఇతను వదులుకోవాలనుకుంటే లీవ్ ద సీట్ అండ్ షాల్ బి డిబార్డ్ ఫర్ ద సబ్సిక్వెంట్ 2 years విత్ ఫర్ఫిచర్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్. సో ఆ వచ్చిన సీటు కానీ వదులుకుంటుంటే ఇతను కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ని వదులుకోవాలి. ప్లస్ 2 సంవత్సరాలు డీబార్ చేస్తారు. 2 సంవత్సరాలు డీబార్ చేస్తారు. కాబట్టి వచ్చినటువంటి సీట్ని మీరు ఆ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ రౌండ్లో కూడా రానటువంటి విద్యార్థులు నాట్ అలాటెడ్, సో మాపప్ రౌండ్ స్టే రౌండ్లో కూడా రానటువంటి విద్యార్థులు ఇక స్పెషల్ రౌండ్ కొన్నిసార్లు స్పెషల్ స్టే రౌండ్ అనేటువంటి పెడుతుంటారు కొన్నిసార్లు. ఆ స్పెషల్ స్టే రౌండ్లో కూడా అప్లై చేసుకుంటే ఒకవేళ దాంట్లో కూడా రావచ్చు. కాబట్టి మనం ఓపికగా ఈ రౌండ్లన్నీ కూడా పార్టిసిపేట్ అవుతూ ఉండాలి. ర్యాంకు అంటే మార్కులు తక్కువ, ర్యాంక్ పెద్దదిగా వచ్చినప్పుడు కొంచెం ఓపికగా ఇవన్నీ చేసుకోవాలి. మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మొదట్లోనే మనకి సీట్ రావడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరేం చేస్తారంటే ఈ వీడియోని ఇంతవరకు శ్రద్ధగా ఉన్నారు కాబట్టి చెప్పినటువంటి వీటన్నిటిని పాటిస్తూ మీ యొక్క నీట్ కౌన్సిలింగ్ని విజయవంతంగా పార్టిసిపేట్ చేస్తూ మరి ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ ముత్తంశెట్టి పార్థసారథి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.